సార్, ముందుగా మీకు అలాగే దుర్గా కుమార్ గారికి, ఆనంద్ సాగర్ గారికి, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఆ, గతంలో చూసుకుంటే కనుక మిగిలిన ప్రభుత్వాల్లో కూడా, అంటే ఇంతకు ముందు పరిపాలించిన ప్రభుత్వాల్లో కూడా ఒకటో అరా తప్పులు జరిగినాయి, కానీ గత 5 సంవత్సరాలు కేవలం తప్పులే జరిగినాయి సార్. అభివృద్ధి అన్నది పక్కన పెట్టేసి పూర్తిగా దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అంటే ఆకలి మీద ఉన్నవాడికి ఒక్కసారే ఎదురుగా అన్ని పంచపక్ష పరిమాణాలు కనిపించేటప్పటికి ఇంకా ఎలా తింటున్నారో, ఏ ఏ విధంగా దోచుకుని తింటున్నారో ఒక అర్థం బర్థం లేకుండా ఇష్టాన్రీతిన, అంటే ఓపెన్ అన్నమాట. దొంగ చేతికి తాళాలు ఇస్తే వాడి విపరీతంగా ఎట్లా దోచేసుకుంటాడో ఆ ఆ విధంగా దోపిడీ జరిగింది సార్. ఆంధ్రాలో గత 5 ఏళ్లలో పరిపాలన జరగలేదు సార్. దోపిడీ జరిగింది. కేవలం 5 ఏళ్లు దోపిడీ, ప్రకృతి వనరుల దోపిడీ, మన ప్రజల భూముల దోపిడీ, ఆస్తుల దోపిడీ, ఆ ఆడవాళ్ళ మానభంగాల దోపిడీ, ఇంకెన్నో రకాలు సార్. మన ప్రజల ఆరోగ్యం దోపిడీ. కల్తీ లిక్కర్ ద్వారా ఎంత మంది ఆరోగ్యాలని నాశనం చేశారు సార్. కల్తీ లిక్కర్లో ఎన్ని వేల కోట్లు స్కామ్ చేశారు సార్. సంపూర్ణ మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చిన వ్యక్తి, సిపిఎస్ అని రద్దు చేస్తానని చెప్పి ఆ ఉద్యోగులకి యూటర్న్ తీసుకుని వాళ్ళకు కూడా మోసం చేసిన వ్యక్తి, మరి మెగా డిఎస్సి అని చెప్పి ఎవరైతే టీచర్స్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్న యువతని వాళ్ళని మోసం చేసిన వ్యక్తి. యువతకు చేసింది ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? గంజాయి, డ్రగ్స్. మన రాష్ట్రంలో జరిగింది అది సార్. మన రాష్ట్రంలో పంటలు అంటే గంజాయి సాగు. అరకు అటువంటి గిరిజన ప్రాంతాలు గంజాయి సాగు. అంటే ఆ ఎక్కడైనా అవినీతి కొన్ని శాఖల్లో వాటిలో వీటిలో జరగడం చూస్తుంటాం, కానీ సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవంగా ప్రపంచం మొత్తం మీద భక్తులు ఉన్నారు సార్. కేవలం ఏపీనో పక్కనున్న తెలంగాణ, తమిళనాడు కాదు, ప్రపంచం మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఎన్నో నమ్మకాలతోటి ఆ స్వామివారి మీద భక్తితోటి, ప్రేమతోటి ఎంతో మంది వస్తుంటారు. విరాళాలు ఇస్తుంటారు, స్వచ్ఛందంగా వచ్చి సేవలు చేస్తుంటారు సార్. ఎంత కోటీశ్వరులు కూడా వచ్చి అక్కడ స్వచ్ఛందంగా సేవలు చేస్తుంటారు. కోట్ల కోట్లు పెట్టి ఖరీదైన బహుమతులు స్వామివారికి ఇస్తుంటారు. సామాన్య భక్తుడు ఒక చిన్న కోరిక, పిల్ల పెళ్లి కావాలనో, లేదంటే కొడుకుకు ఉద్యోగం కావాలనో, ఇంకా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండాలనో ఎన్నో మొక్కులు మొక్కి ఆ ముడుపులు కట్టి కొన్ని రోజులు, అంటే కొంతమంది 41 రోజులు, 6 నెలలు వాళ్ళ కోరికను బట్టి వాళ్ళు ముడుపులు కట్టి ఆ ముడుపులను తీసుకుని వచ్చి హుండీలో వేస్తారు సార్. అంటే హుండీలో వేసింది కేవలం డబ్బులు కాదు సార్, మాకు మన నమ్మకం, మా యొక్క భక్తి, మా యొక్క విశ్వాసం, వాటిని హుండీలో వేశాం సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దొంగల ముఠాకి అవి కేవలం డబ్బుల్లాగే కనిపించినాయి సార్. కాబట్టి ఆయనకి $9 కదా, 72,000 రూపాయలే కదా అని ఇష్టం వచ్చినట్టు ఆయన డబ్బుల లెక్కల్లో వేస్తున్నారు. కానీ మత విశ్వాసాలు కానీ, హిందువుల యొక్క మనోభావాలు కానీ ఆయనకి ఎక్కడ గుర్తు రాలేదు సార్. మరి ఆయన ఒకసారి డిక్లరేషన్ మీద సైన్ చేయమన్నప్పుడు ఇదేం హిందూయిజం అని మాట్లాడిన వ్యక్తి సార్. మేము లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నామని చెప్పి తిరిగి దుష్ప్రచారం చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ. మా మతంలో జరిగిన తప్పు గురించి మేము గొంతెత్తి నిలదీస్తే ఇక్కడ మత విద్వేషాలు ఏమున్నాయండి? మేమేమో ముస్లిం సమాజాన్ని ఏమనలేదు కదా, క్రిస్టియన్ సమాజాన్ని ఏమనలేదు కదా. అసలు వాళ్ళిద్దరికి ఇందులో ఇన్వాల్వ్మెంటే లేదు కదా సార్. ఇందులో చేసింది విపిన్ జైన్ అటువంటి వ్యక్తులు, వాళ్ళు హిందువులే. మేము వాళ్ళని ప్రశ్నించాం, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ను ప్రశ్నించాం, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాం, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ని ప్రశ్నించాం. వాళ్ళని ప్రశ్నిస్తే మీరు ఇది మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చెప్పి మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడం చూశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇందాక మీరు అన్నట్టు దొంగే దొంగ అని అరిచినట్టు వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో చూసాం సార్. చంపింది ఎవరు అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం అందరికీ తెలుసు. గుండెపోటు అని చెప్పారు. వెంటనే బయటకు వచ్చి అది గుండెపోటు కాదు అని ఏదైతే పోస్ట్ మార్టం జరిగేటప్పటికి నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయాలని చూశారు. వాళ్ళ పత్రికల్లో రాశారు, న్యూస్ పేపర్లో రాశారు, ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు సార్. చేసేది వాళ్లే, ప్రచారం వేరే వాళ్ళ మీద. మరి ఇప్పుడు చూసాం సార్, పరకామణిలో $9 కదా, $9 కొట్టేస్తే 14 కోట్ల ఆస్తి ఎలా రాయించుకున్నారు మీరు? అసలు నిర్ణయించడానికి మీరెవరు? లోకల్ అదాలత్లో కాంప్రమైజ్ చేయడానికి మీరెవరు? ఇది ఏమన్నా చట్టాల్లో అంగీకారమా? మీరు ఇది న్యాయంగా అయ్యుంటే కనుక హైకోర్టు ఎందుకు అది మళ్ళీ విచారణకు చేపట్టమని ఇప్పుడు చెప్పింది? సుజాత గారు, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, ఇటువంటి ఇంకా చాలా ఉండే ఉంటాయి. వీటన్నిటి మీద
దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ టీటీడీ ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్తున్నట్లుగా అడుగులు వేస్తున్నారు, అది కనిపిస్తూ ఉంది. దుర్గా కుమార్ గారు, చాలా విషయాలు ఉన్నాయి కదా, 1-2 కేసులు కాదు, ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ శాలువల కొనుగోలు విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది కొంత బయటకు వస్తూ ఉన్నాయి, ఆరోపణలు వస్తున్నాయి కదా. దుర్గా కుమార్ గారు ఏం చెప్తారు?